హలో అండి అందరికీ. ఈరోజు నేను మీకు వెస్టేజ్ వాళ్ళది ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సూల్స్ గురించి చెప్తాను. ఫ్లాక్స్ సీడ్స్ అని మనం వింటూ ఉంటాం కదా. ఏంటివి అంటే అవిసె గింజలు అనమాట. అవిసె గింజలతో చేసినటువంటి నూనె అనమాట ఇది. దీనివి క్యాప్సిల్స్గా మనకి ఇస్తూ ఉంటారు. ఇది హార్ట్కి చాలా మంచిదన్నమాట. అంటే మన బాడీలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము బయట కొలెస్ట్రాల్కి సంబంధించిన ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇట్లా అన్నీ తింటూ ఉంటాం కదా. వాటి వల్ల మనం తినే నూనెల్లో కూడా కల్తీ ఉండడము, వాటన్నిటి ద్వారా మన నాన్ వెజ్లు అలాంటివి ఎక్కువ తినడం ద్వారా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అని రెండు ఉంటాయి. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది బాగా పెరిగిపోతూ అట్లా ఉంటుందన్నమాట. ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి, దాన్ని కరిగించేసేయడానికి ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ అన్నవి చాలా బాగా ఉపయోగపడతాయి. దీనిలో మనకి 90 క్యాప్సిల్స్ వస్తాయి అన్నమాట మామూలుగా. దీన్ని మనం ప్రతిరోజు ఉదయం ఒకటి, అన్నం తినిన తర్వాత అదే మీల్స్ తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి అట్లా వేసుకోవాలి ఫ్లాక్స్ ఆయిల్స్. ఇందులో మొత్తం 90 క్యాప్సిల్స్ వస్తాయి అన్నాం కదా. ఇదేంటంటే బీపీని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది. అలానే మనకి బాడీ హార్ట్కి సంబంధించినటువంటి పంపింగ్ ఉంటుంది కదా, అది మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండడం వల్ల ఆ పంప్ అన్నది, బ్లడ్ అన్నది సరిగ్గా ఫ్లో అవ్వక చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, హార్ట్ సర్జరీస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని చెక్ పెట్టడానికి అని చెప్పేసి ఈ ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ అన్నది యూజ్ అవుతుందన్నమాట. ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్ మనం యూజ్ చేయడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయవచ్చు. అలానే మన బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే క్యాన్సర్తో ఫైట్ చేస్తుంది. అలానే వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. అయితే ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు యూజ్ చేయకూడదు. వాళ్ళ డాక్టర్ గారి సలహా ప్రకారం యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఎవరు యూజ్ చేయకూడదు, కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంతో షుగర్ అన్నది కంట్రోల్ అవుతుంది. అలానే వెయిట్ అన్నది లాస్ అవుతుందన్నమాట దీనివల్ల. ఇది డెమో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, అది ఏ విధంగా వర్క్ అవుతుంది అన్నది. ఇది చూడండి, ఇది థర్మాకోల్ అనమాట. ఈ థర్మాకోల్ అన్నది మనము ఏం చేసినా కూడా కరగదు. మనము కాలిస్తే ముడుచుకొని పోతుంది, కానీ అసలు కరగడం అన్నది, కాల్చినా కూడా కరగడం అన్నది జరగదు. ఈ థర్మాకోల్ అన్నది మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ని మనం సూచనగా పెట్టుకుంటే, ఈ థర్మాకోల్ మీద నేను ఇప్పుడు మీకు ప్రయోగం చేసి చూపిస్తాను. చూడండి, ఇందులో ఫ్లాక్స్ ఆయిల్స్ క్యాప్సిల్స్ అన్నవి ఈ విధంగా ఉంటాయి. చూడండి, ఇట్లా వాటర్ జెల్లీగా ఇట్లా వాటర్గా ఉంటుంది. ఇది కూడా చాలా త్వరగా కరిగిపోతుంది అన్నమాట. ఇది పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, ఇది ప్లాస్టిక్. మామూలుగా మనం ప్లాస్టిక్ అట్లా వాటితో తయారు చేస్తారు, కానీ ఇది మనకి పొరతో లైట్గా త్వరగా కరిగిపోవడానికి అన్నట్లుగా ఈ పొరతో తయారు చేస్తారనమాట. దీన్ని వాటర్గా జెల్లీగా ఎలా ఉందో చూడండి ఫ్లాక్స్ ఆయిల్ క్యాప్సిల్స్ అన్నవి. దీన్ని ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఒక హోల్ చేసి, పిన్నీస్తో ఒక హోల్ చేసి నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇట్లా నేను హోల్ చేస్తున్నాను దీనికి. ఈ ఆయిల్ అన్నది బయటకు వచ్చింది కదా, దీన్ని ఈ థర్మాకోల్ షీట్ మీద వేసి చూద్దాం. చూడండి, ఇది ఎట్లా అయితే కరిగిపోతూ ఉందో, మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది కూడా ఈ విధంగా కరిగిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ఆయిల్ అన్నది మన క్యాప్సిల్స్ అన్నది యూస్ చేయడం ద్వారా కరిగిపోతూ ఉంటుంది. మీకు క్లియర్గా కనిపిస్తుందా కరిగిపోతున్నట్లుగా? నేను ఎక్కువగా తీసుకునేసరికి కొంచెం టైం పడుతుంది. చూడండి, అసలు క్లియర్గా కరిగిపోతూ ఉంది మొత్తము. చిన్న ముక్క తీసుకుంటే త్వరగా కనిపించేది. మన బాడీలో ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ క్యాప్సిల్, ఇది ఆయిల్ అన్నది
దీని మీద పడంగానే ఇట్లా కరిగిపోతుంది. మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటుంది కదా, అది కూడా ఈ విధంగా కరిగిపోయిద్ది అన్నమాట. ఎంత పెద్ద సైజు చూడండి. నేను అరిచేతిలోనే వేసుకుంటున్నాను. ఒకవేళ ఇది యాసిడ్ ఏమో అందుకనే ఇట్లా కరిగిపోయిందేమో అనుకోవచ్చు, కానీ ఇది యాసిడ్ కాదు. నా అరిచేతిలోనే వేసుకుంటున్నాను చూడండి. అరిచేతిలో వేసుకున్నా కూడా నాకేం కాలేదు. మన బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ అన్నది ఈ విధంగా ఈ క్యాప్సిల్ యూస్ చేయడం వల్ల కరిగిపోతుంది. మనం ప్రతిరోజు వింటూ ఉంటాం కదా, అవిసె గింజలు అన్నవి తినడం చాలా మంచిది, హెల్త్కి, హార్ట్కి చాలా మంచిది అని చెప్పేసి. అయితే మనం అవి ఎంత మోతాదులో తినాలి ఏంటి అన్నది తెలియదు. అదే మనం ఈ విధంగా క్యాప్సిల్ తీసుకోవడం ద్వారా, ఒక క్యాప్సిల్ తీసుకోవడం ద్వారా మనకి కరెక్ట్గా మోతాదు అన్నది తెలుస్తుంది అన్నమాట. చూడండి అసలు మొత్తం కరిగిపోయింది. ఎంత పెద్దగా ఉంది థర్మాకోలు, మొత్తం కరిగిపోయింది చూడండి. మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఈ విధంగానే కరిగిపోయిద్ది అని చూపించడానికి మీకు ఇది చూపించాను అనమాట. చూడండి అసలు ఇంకా మొత్తం కరిగిపోయి ఎంత చిన్నగా అయిపోయిందో. నా చేతిలోనే పెట్టుకున్నాను, అంటే మనకి స్కిన్కి కానీ దేనికి, మన బాడీలో కూడా దేనికి హర్ట్ చేయదు అని చూపించడానికి అరిచేతిలోనే పెట్టుకొని మీకు చూపించాను అనమాట. చూడండి పూర్తి కరిగిపోయిందా, ఇదిగోండి మొత్తం పూర్తిగా కరిగిపోయింది. ఎంత పెద్దగా ఉన్నటువంటి థర్మాకోల్ షీటు ఇది వేయడం ద్వారా ఎలా కరిగిపోయిందో అలానే మన బాడీలో ఉన్నటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కరిగిపోతుంది అన్నమాట. ఓకేనా? ఇంత పెద్ద షీట్ నేను చూపించింది మీకు. ఇప్పుడు చూడండి నా చేతిలో అసలు ఏమీ లేదు. ఇది మన హ్యాండ్స్కి కూడా రాసేసుకోవచ్చు ఇలాగా. ఆయిల్గా ఉంది చూడండి. మన హ్యాండ్స్కి రాసుకున్నా కూడా ఏం కాదనమాట. మీకు ఫ్లాక్స్ ఆయిల్ డెమో చూపించాను, ఎలా ఉందో మీరు చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.